వెల్కమ్ టు 9 వైబ్స్. పంటకు కనీస మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ఢిల్లీ చలోకు రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పంజాబ్ నుంచి రైతులు శంభు, ఖనౌరి ప్రాంతాలకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. బారికేడ్లు, కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప కంచెలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వాటిని తొలగించి ముందుకు సాగాలని రైతులు ప్రయత్నించగా వారిపై పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో కేంద్రం రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో సమావేశం కానున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలను కొద్ది రోజుల ముందు రైతులు నిరసన కేంద్రానికి తలనొప్పిగా మారాయి. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని విపక్షాలపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో రైతుల ఆందోళన వెనుక రాజకీయ ఎజెండాను బట్టబయలు చేసింది. మోడీ ప్రజాదరణ తగ్గించేలా వ్యూహం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ మోదీ ప్రజాదరణ గరిష్ట స్థాయికి చేరుకుందని, అయోధ్య రామ మందిరం కారణంగా ఆయన గ్రాఫ్ పెరిగిందన్నారు. మనకు తక్కువ సమయం ఉందని, ఆలోపు మోడీ గ్రాఫ్ను తగ్గించాలని జగ్జిత్ సింగ్ పేర్కొన్నారు. రైతు సంఘాలు కేంద్రం మధ్య మూడో రౌండ్ చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ వీడియో వచ్చింది. మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బృందంలో కనీస మద్దతు ధరల వద్ద పంట సేకరణకు చట్టపరమైన హామీతో సహా పెండింగ్లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించవచ్చు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైతే హర్యానాలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని ఢిల్లీ వైపు కవాతు నిర్వహిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. అటు నిరసనకారులను దేశ రాజధానికి వెళ్లకుండా నిరోధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నంలో కేంద్రం మరో రౌండ్ చర్చల్ని ప్రకటించింది. గడిచిన 2 రోజుల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడి చోటు చేసుకోవడంతో పలువురు అధికారులు, రైతులు గాయపడ్డారు. 200కు పైగా రైతు సంఘాల కూటమి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నిరసనలో ఎంఎస్పీకి చట్టపరమైన హామీలు, వ్యవసాయ రుణాల మాఫీ తదితర కీలక డిమాండ్లు ఉన్నాయి. సోమవారం జరిగిన 2వ విడత చర్చలు అసంపూర్తిగా ముగియడంతో చర్చలు ఫలప్రదం అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. వివిధ అంశాలపై రైతులతో రసవత్తర చర్చలు జరపగా ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాము కొన్ని సమస్యలపై ఒప్పందాలను కుదుర్చుకున్నప్పటికీ శాశ్వత పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ముండా పేర్కొన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.